ఐపీఎల్ 2026 స్టార్ట్ అవ్వకముందు రాజస్థాన్ రాయల్స్‌కి ఒక ఎదురు దెబ్బ తగిలింది. వాళ్ళెంతో ఆశపడి తెచ్చుకున్న శామ్ కరణ్ రూల్డ్ ఔట్ అయిపోయాడు. అతని ప్లేస్‌లో దాసన్ షన్‌కని తీసుకున్నారు కరెక్టే. బట్ శామ్ కరణ్ లేకపోవడం వల్ల టీమ్ చాలా ఇంబాలెన్స్‌గా కనిపిస్తుంది. ప్లేయింగ్ 12 గురించి మాట్లాడితే అప్పుడు మీకు అర్థమవుతది రాజస్థాన్ రాయల్స్ ఎంత వీక్ టీమ్‌లా కనిపిస్తుందో. ఓపెనర్స్‌గా జైస్వాల్, వైభవ్ సూర్యవంశి ఆడతారు. అండ్ వన్ డౌన్‌లో పరాగ్. కెప్టెన్సీ ప్రెషర్ ఉండబోతది ఈసారి. ఎలా పెర్ఫార్మ్ చేస్తాడో చూడాలి. లాస్ట్ ఇయర్ యావరేజ్‌గా పెర్ఫార్మ్ చేశాడు. కానీ ఈసారి ఫామ్ లో కూడా లేడు. మరి ఎలా పెర్ఫార్మ్ చేస్తాడో చూడాలి. అండ్ నెంబర్ 4 లో ఇన్ఫామ్ హెట్మేర్ ఆడతాడు అనుకుంటున్నాను. హెట్మేర్ ఫామ్ వీళ్ళకి చాలా ప్లస్ అవ్వచ్చు. ఫామ్ కనుక కంటిన్యూ చేస్తే రాజస్థాన్ రాయల్స్ కి టాప్ 4 చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టు. అండ్ నెంబర్ 5 లో ధ్రువ్ జురెల్ ఇప్పటి వరకు ఐపీఎల్ లో అంత గొప్పగా ఏం ఆడలేదు. బట్ ఈ సీజన్ ఎందుకో తనకు బ్రేక్ త్రూ సీజన్ అనిపిస్తుంది నాకు. బాగా పెర్ఫార్మ్ చేస్తాడు అనిపిస్తుంది. నెంబర్ 6 లో శనక ఆడతాడు అనుకుంటున్నాను యాజ్ ఎ ఫినిషర్ గా. చూద్దాం శనక ఈ టీం కి ఎంతవరకు హెల్ప్ అవుతాడో. అవసరమైతే 2 ఓవర్లు కూడా వేయగలడు. అండ్ నెంబర్ 7 లో ఇంకో ఫినిషర్ డొనవన్ ఫెరైరా. ఈ ప్లేయర్ ఇప్పటి వరకు వచ్చి ఐపీఎల్ లో పెద్దగా మ్యాచ్లు ఆడలేదు. బట్ హీఈస్ ఇన్ గ్రేట్ ఫామ్ రీసెంట్ టైమ్స్ లో. ఇంజురీ నుంచి కోలుకుని వచ్చాడు. మరి చూడాలి ఎలా పర్ఫామ్ చేస్తాడు. ఈ టీం కి ఎంతవరకు హెల్ప్ అవుతాడు. అండ్ నెంబర్ 8 లో జడేజా. నెంబర్ 8 వరకు వీళ్ళకి బ్యాటింగ్ డెప్త్ ఉంది. అండ్ నెంబర్ 9 లో ఆర్చర్ కూడా బ్యాటింగ్ బాడగలడు. నెంబర్ 10 లో బిష్నాయ్. నెంబర్ 11 లో తుషార్ దేశపాండే ఆడతాడు అనుకుంటున్నాను. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా సందీప్ శర్మ ఆడతాడు అనుకుంటున్నాను. వీళ్ళకి ఓన్లీ 3 పేస్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. అవసరమైతే శనక కూడా వేస్తాడు కాబట్టి 4 ఉన్నట్టు లెక్క. అండ్ ఇద్దరు స్పిన్నర్స్ ఉన్నారు బిష్నాయ్, జడేజా రూపంలో. అవసరం అయితే కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా బౌలింగ్ చేస్తాడు. సో వీళ్ళ టీం మొత్తం చూసుకుంటే వీళ్ళ దగ్గర ఫైర్ పవర్ ఓపెనింగ్ లో ఉంది కానీ మిడిల్ ఆర్డర్ లో ఎక్స్టెన్సీ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కొంచెం నాకు వీక్ గా అనిపిస్తుంది. అండ్ వీళ్ళ బ్యాకప్స్ కూడా పెద్దగా ఏమీ లేవు. ఫారిన్ బౌలర్స్ బ్యాకప్స్ ఉన్నాయి కానీ ఇండియన్ బౌలింగ్ లో బ్యాకప్ అయితే లేదు. మంచి ప్లేయర్ మధ్యలో వదిలేసుకున్నారు వీళ్ళు. ఒక సీజన్ పర్ఫామ్ చేయకపోతే వదిలేయడం ఏంటో అర్థం కాదా. కంటిన్యూ చేయాల్సింది. మన అనాలిసిస్ అంతా తారుమారు చేసి రాజస్థాన్ రాయల్స్ ఏమైనా ప్లే ఆఫ్స్ కి వస్తుందా ఏమో చెప్పలేను, రావచ్చేమో. అండ్ ఇంతకు ముందు వీడియోలో ఆర్సీబీ గురించి మాట్లాడాను. ఆ వీడియో కూడా చూడండి, రిలేటెడ్ వీడియోలో పెడతాను.